శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. భార్గవం ప్రణమామ్యహం. ప్రియ భగవద్బంధువులారా, మోహనవాణి ఛానల్ ద్వారా నవగ్రహ పురాణ అంతర్గతమైనటువంటి శుక్రగ్రహ చరిత్రని గత 6 రోజులుగా వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు, తండ్రులకు మునుముందుగా నా యొక్క నమస్సుమాంజలి. నిన్నటి రోజున తపస్సు ఫలించినటువంటి శుక్రాచార్యుడు శంకరుడి యొక్క అనుగ్రహంతో మృత సంజీవిని విద్య పొందడం, ఆ తర్వాత తనకి సేవలు చేస్తూ ఉన్నటువంటి ఇంద్రపుత్రిక అయినటువంటి జయంతిని ధర్మపత్నిగా కాకుండా ఒక భార్యగా స్వీకరించాడు. కేవలం 10 సంవత్సరాలు ఆమెతో పాటు ఉంటానని. ఆ తర్వాత వాళ్ళిద్దరూ అదృశ్యమైపోయినారు. అంతవరకు చెప్పుకున్నాం. 7వ భాగం ఈ రోజున చెప్పుకుందాం. దేవలోకంలో దేవేంద్రుడు తమ గురువైనటువంటి బృహస్పతి దగ్గరికి వచ్చి, గురువర్యా, నా కుమార్తె వెళ్ళి చాలా కాలం అయింది, అసలు ఏమైందో తెలియటం లేదు, మీరు చెప్పండి అని అడిగాడు. మహేంద్ర, మీ కుమార్తె జయంతి జయించిందయ్యా. శుక్రాచార్యుడిని నీకు అల్లుడిగా చేసింది. అయితే 10 ఏళ్లు మాత్రమే ఒకళ్ళతో ఒకళ్ళు కలిసి ఉంటామని వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు. అజ్ఞాత దాంపత్య సుఖాలు వాళ్ళు అనుభవిస్తామనుకున్నారు. ఇవన్నీ కూడా నా యొక్క జ్ఞాన నేత్రంతో నేను చూశాను అన్నాడు. అయితే శుక్రుడి యొక్క తపస్సు భగ్నమైనట్టువేనా గురుదేవా? సాత్రంగా అడిగాడు ఇంద్రుడు. ఆ విధంగా అనుకోవడం సత్యదూరం కాకపోవచ్చు. జయంతి గనక జయించకపోతే శుక్రుడు ఆమెను చేరదీయడు కదా. ఇక మనం నిశ్చింతగా ఉండొచ్చు అన్నాడు బృహస్పతి కొంచెం తృప్తిగానే. మరి మా కూతురు యొక్క భవిష్యత్ ఏమిటి గురుదేవ? శచీదేవి అడిగింది. తల్లి కదా, ఆత్రంగా అడిగింది ఆమె కూడా. శుక్రుడు మీ కుమార్తెను స్వీకరించాడు అనేది నిజం. ఇద్దరూ ఒక్కటిగా అంతర్ధానం అవడం కూడా నేను కళ్ళారా చూశాను. తమ గర్భశత్రువైన ఇంద్రుడు కుమార్తెని తమ యొక్క గురువు స్వీకరించాడని తెలిస్తే ఆ అసురులు ఊరుకుంటారా? వాళ్ళు ఎంతో బాధపడతారు. అందుకే రాక్షస శిష్యులకు కనిపించకుండా 10 సంవత్సరాల పాటు రహస్య దాంపత్యం నెరపటానికి వాళ్ళిద్దరూ నిశ్చయించుకున్నారు. మీ పుత్రికతో అదృశ్యమయ్యాడు అని నా ప్రగాఢ విశ్వాసం అని బృహస్పతి చెప్పాడు. ఇంద్రుడు తన భార్య వైపు చూశాడు. ఆమె కొంచెం ఆందోళన చెందుతోంది. నిర్భయంగా ఉండు శచి, నీ గారాల బిడ్డ శుక్రాచార్యుణ్ణి అల్లుడుగా నీ ముందుకు పట్టి తెస్తుంది అని ఓదార్చాడు. శుక్రాచార్యుడు ఈ విధంగా వెళ్ళిపోయినటువంటి విషయం దేవలోకంలో తెలిసి వాళ్ళ మధ్య జరిగినటువంటి చర్చ మనం చెప్పుకున్నాం. అయితే బృహస్పతి కాసేపు ధ్యానంలోకి వెళ్ళి ఆ తర్వాత కళ్ళు తెరిచి ఇంద్రుడి వైపు చూసి, దేవరాజా,
శుక్రుడు జయంతి 10 ఏళ్ల పాటు అజ్ఞాతంలో ఉంటారు. అంటే అన్నేళ్ల పాటు అసురులకు గురువు ఉండడు. అసురులకు ఇది ఒక బలహీనమైన సమయం. ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి అని ఒక ఉపాయం చెప్పాడు బృహస్పతి. అయితే యుద్ధం చేద్దామా గురుదేవా? ఇంద్రుడు ఆశగా అడిగాడు. ఇంద్ర, శుక్రుడు ఉన్నా లేకపోయినా, శుక్రుడు యొక్క తల్లిదండ్రులు ఉన్నారే పులోమ భృగువులు, వాళ్ళిద్దరూ సజీవంగా ఉన్నంతకాలం శ్రీ మహావిష్ణువు సహాయం అందించినా సరే మనం రాక్షసుల మీద విజయం సాధించలేము అని నీకు అర్థమైపోయింది కదా అన్నాడు. అవును గురుదేవ, మర్చిపోయాను అన్నాడు ఇంద్రుడు. ఇప్పుడు గురువు యొక్క సహాయం లేని అసురులతో మనం చేయాల్సింది అస్త్ర యుద్ధం కాదు, మేధో యుద్ధం చేయాలి. ఇది బృహస్పతి యొక్క తెలివైన మాట. ఇంద్రుడికి అర్థం కాల. అప్పుడు ఇంద్రుడికి అర్థమయ్యేటట్టు చెప్తున్నాడు బృహస్పతి. ఇంద్ర, శుక్రుడు ఆ అసురులకి అనునిత్యము దేవతల పట్ల అసూయ ద్వేషం ఈ రెండింటినీ రగిలిస్తూ ప్రబోధిస్తాడు కదా, దానికి విరుగుడు పథకం మనం ఆలోచించాలి అని బృహస్పతి తన ఆలోచన చెప్పాడు. అర్థం కాలా ఇంకా ఆయన ఇంద్రుడికి. వివరంగా చెప్పండి గురువుగారు అన్న. ఈ 10 ఏళ్ల కాలంలో రాక్షసులకి సరికొత్త విద్యాబోధన చేయాలి. దేవతలు గొప్పవాళ్ళు, దేవతలు మంచివాళ్ళు, దేవతలకు రాక్షసులు సేవలు చేయాలి, రాక్షసులు దేవతలను గౌరవించాలి, ఆరాధించాలి, ఎలాంటి పరిస్థితుల్లో కూడా దేవతల పట్ల అవిధేయత చూపించకూడదు, దేవతలతో యుద్ధానికి దిగకూడదు. ఇలాంటి దేవహితం పొంగి పొర్లేటటువంటి విద్యా విధానం వాళ్ళల్లో రావాలి, వాళ్ళకు బోధించాలి. వాళ్ళను మనకు విధేయులుగా, శాశ్వతమైన విధేయులుగా, సేవకులుగా మార్చివేయాలి అని బృహస్పతి తన పథకం చెప్పాడు. మీ ఆలోచన పరమాద్భుతంగా ఉంది గురువుగారు. అయితే మనం బోధిస్తే వాళ్ళ చెవులకి ఎక్కుతుందా అని అడిగాడు అనుమానంగా. చెప్పాల్సింది, బోధించాల్సింది నువ్వు నేను కాదయ్యా ఇంద్ర, శుక్రుడే చెప్పాలి అన్నాడు బృహస్పతి నవ్వుతూ. శుక్రుడా? శుక్రుడు ఇప్పుడు లేడు కదా, 10 ఏళ్ల పాటు రాడు కదా. అదేనయ్యా మాయా శుక్రుడు అన్నాడు. శాంబరీ విద్య నీకు బోధిస్తాను అన్నాడు. ఇదిగో చూడు, క్షణంలో బృహస్పతి మాయమైపోయి ఆ స్థానంలో శుక్రుడు ప్రత్యక్షమయ్యాడు. ఇదే శాంబరీ విద్య. ఇంద్రుడు నిర్ఘాంతపోయినాడు. ఇదేనయ్యా నా పథకం మహేంద్ర. మాయా శుక్రుడి అవతారంలో వృషపర్వుడి యొక్క ఆస్థానంలోకి ప్రవేశిస్తాను. ఆ శుక్రుడు జయంతితో అజ్ఞాత దాంపత్యం నెరపేటటువంటి 10 ఏళ్ల సంధి కాలంలో అసురులందరినీ దేవతలకు సేవకులుగా మార్చేస్తాను అని బృహస్పతి చెప్పాడు శుక్రుడి యొక్క రూపంలో. మీ ఆలోచన భలే ఉంది గురువు గారు. అయితే మనకు కూడా మృత సంజీవిని విద్య లభించినట్టే. దేవతలు ఢీకొందామని రాక్షసరాజు గనక తొందరపడితే ఎట్లా అన్నాడు. అంటే శుక్రుడు వచ్చాడు అంటే మృత సంజీవిని విద్య వచ్చినట్టే కదా. మరి మృత సంజీవిని విద్య వస్తే యుద్ధానికి వెళ్ళాలని గతంలో చెప్పాడు కదా శుక్రుడు. ఒకవేళ వాళ్ళు యుద్ధానికి వెళదామని అంటే అప్పుడు ఎట్లా, మన పరిస్థితి ఏంటి అన్నాడు. బృహస్పతి నవ్వి, మంత్రోపదేశం పొందాను, మంత్రసిద్ధి జరగాలి కదా, దానికి కొంత సమయం పడుతుందయ్యా అని చెబుతాలే రాక్షసరాజుకి అన్నాడు. మీరు సాధించగలుగుతారు గురువర్య, కానీ మీ కంఠస్వరం అన్నాడు. అంటే కంఠస్వరం మార్చాలి అని.
శుక్రుడి యొక్క కంఠస్వరం ఎలా ఉంటుందో అలా ఉంటే కదా వాళ్ళు నమ్మేది. అది అతని ఉద్దేశం. ముందుగా ఆశ్రమానికి వెళ్ళి మా జననీ జనకులను దర్శించుకొని మృత సంజీవిని విద్య సాధించిన విషయం వాళ్ళకి చెప్పి వాళ్ళ ఆశీస్సులు తీసుకొని అప్పుడు వృషపర్వుడి యొక్క ఆస్థానానికి వెళతాను అన్నాడు. బృహస్పతి రూపంలో, శుక్రుడి రూపంలో ఉన్న బృహస్పతి శుక్రుడి యొక్క కంఠస్వరాన్ని అవలీలగా అనుకరించాడు. ఇంద్రుడికి ఆనందం, ఆశ్చర్యం రెండూ కలిగింది. వృషపర్వుడి ఆధ్వర్యంలో రాక్షస వీరులందరూ పూర్ణ కుంభాలతోటి ఈ మాయాశుక్రుడికి స్వాగతం పలికారు. అంటే భృగువు తాను చెప్పినట్టు అంటే దేవగురువైనటువంటి బృహస్పతి శుక్రాచార్యుడి వేషంలో భృగువు పులోమ దగ్గరికి వెళ్ళి ఆశీర్వచనం పొంది అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చాడు రాక్షసుల దగ్గరికి. వాళ్ళకి విషయం తెలిసి ఆ రాక్షస వీరులందరూ మహారాజు గారిని ముందు పెట్టుకొని పూర్ణ కుంభాలతోటి స్వాగతం పలికారు. శుక్రుడి పేరుతోటి జై జయధ్వానాలు చేశారు. కొలువులో అద్భుతమైన ఆసనం మీద కూర్చోబెట్టారు. శుక్రుడిని అగ్రాసనం మీద పాదపూజలు చేశారు. వృషపర్వుడు స్వయంగా గురువు యొక్క పాద తీర్థాన్ని అందరూ శిరస్సుల మీద చల్లుకున్నారు. నమస్కరించి వృషపర్వుడు, గురుదేవా, దిగ్విజయంగా తిరిగి వచ్చారు, మా అదృష్టం. ఇంకా మన అసుర వీరుల యొక్క ఆయుర్దాయానికి అంతం లేదు అన్నాడు. సభలో అందరూ హర్షధ్వానాలు చేశారు. మాయాశుక్రుడు లేచి నిలబడి సభను ఒక్కసారి కలయి చూశాడు. పరమశివుడు మీ గురువుని కరుణించాడయ్యా, మృత సంజీవిని మంత్రాన్ని నాకు ఉపదేశించాడు అనగానే మళ్ళీ మరొకసారి చప్పట్లు మోగినాయి. అయితే మంత్రోపదేశం జరిగింది, కానీ మంత్ర సిద్ధి జరగాలి. 10 ఏళ్ల పాటు నిరంతరంగా ఆ మంత్ర రాజాన్ని జపించాలని ఆ ముక్కంటి నాకు ఆజ్ఞాపించాడు. అప్పుడు మంత్రశుద్ధి, మంత్రసిద్ధి రెండూ జరుగుతాయి అన్నాడు. 10 ఏళ్ల పాటు అనుష్ఠానం చేయాలన్నాడు మంత్రాన్ని. గురుదేవా, అయితే అప్పటిదాకా మనం దేవతలని ఎదుర్కోలేం కదా అన్నాడు వృషపర్వుడు కొంచెం నిరాశతోటి. నిరాశ పడవద్దయ్యా వృషపర్వ, మరణించే మన వీరులని మళ్ళా మనం ప్రాణం పోయగలిగినటువంటి రోజు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఎదుర్కొందాం దేవతలను. అది తిరుగులేని విజయం అవుతుంది మనకి అన్నాడు కపట శుక్రుడు. 10 ఏళ్ళు గురుదేవా, 10 ఏళ్ళు మనం ఓపిక పట్టాలి కదా అన్నాడు. 10 ఏళ్ళంటే తక్కువ కాలం కాదు కదా, అందుకని 10 ఏళ్ళు ఎంత చిటికలో గడిచిపోతాయి వృషపర్వ. అప్పటిదాకా మన పరివారానికి నేను విశేషమైనటువంటి విద్యాబోధన చేస్తాను అన్నాడు కపట శుక్రుడు. కపట శుక్రుడు అన్నట్లుగా 10 సంవత్సరాలు చిటికలో గడిచిపోయినాయి జయంతి యొక్క సాహచర్యంలో శుక్రాచార్యుడికి. 10 ఏళ్ళు అజ్ఞాత దాంపత్యం ఆనంద యాత్రగా సాగింది వాళ్ళకి. విడిచి వెళ్ళలేక కన్నీళ్లు పెట్టుకుంటున్నటువంటి జయంతికి ధైర్యం చెప్పి ఓదార్చి శుక్రుడు అక్కడి నుంచి బయలుదేరి వృషపర్వుడి యొక్క నగరానికి జయంతి యొక్క తల్లిదండ్రుల దగ్గరికి ప్రయాణమయ్యారు. వృషపర్వుడేమన్నా అంటే శుక్రుడు వృషపర్వుడి రాజ్యానికి, జయంతి తన తల్లిదండ్రుల దగ్గరికి ప్రయాణమైన. అంటే ఇక్కడ వృషపర్వుడి యొక్క సభ నిండుగా ఉంది. కపట శుక్రుడు తన ఆసనం మీద కూర్చొని ఉన్నాడు. గురుదేవా, మీరు చెప్పినట్లు 10 సంవత్సరాలు 10 రోజుల్లాగా గడిచిపోయినాయి.
ఇక మనకి మృత సంజీవిని విద్య సిద్ధించినట్లే కదా అన్నాడు వృషపరుడు. కపట శుక్రుడు సమాధానం ఇచ్చే లోపల సభలో కలకలం బయలుదేరింది. అందరి తలకాయలు మహాద్వారం వైపు తిరిగినాయి. అసలు శుక్రుడు దండ కమండలాలు ధరించి వస్తూ ఉన్నాడు. సభలో ఉన్నటువంటి రాక్షసులంతా మాటలు మరిచిపోయిన వాళ్ళలాగా, మూగవాళ్లలాగా ఉండిపోయారు. ఎవ్వడూ పైకి లేవల. శుక్రుడు విసవిస నడుచుకుంటూ వచ్చి వృషపరుడు ముందు ఆగాడు. ఆయన చూపులు కపట శుక్రుడి మీద వాళ్ళని. వృషపరుడు తన సమీపంలో కూర్చున్నటువంటి కపట శుక్రుడి వైపు తిరిగాడు. గురుదేవా, ఎవరితను అని అడిగాడు రాజుగారు. వృషపర్వ, శుక్రుడు గద్దించాడు. మీ గురుదేవుణ్ణి నన్నే గుర్తుపట్టలేవా? వీడెవడో మాయావిలాగా ఉన్నాడు అనగానే కపట శుక్రుడు లేచి, ఓ వృషపర్వ, వీడెవడో మాయా శుక్రుడు, వీడిని వెంటనే గెంటేసేయన్న. ఎవరు మాయావి? నేను లేని సమయంలో నా వేషంలో నా స్థానంలో తిష్ట వేసినటువంటి నువ్వు మాయావి. అసలు శుక్రుడు గద్దించాడు. నోర్మయ్యి, పరమశివుణ్ణి మెప్పించి మృత సంజీవిని సాధించి తెచ్చిన మా గురుదేవులని మాయావి అంటావా? నీ వేషాలు కట్టిపెట్టు, నీ మాయలు ఇక్కడ పనిచేయవు అన్నారు రాక్షసులు. చూసారా, అసలు కంటే నకిలీ ఎక్కువ కదా. అనగానే అసలు శుక్రుడికి ఉక్రోషం తన్నుకొచ్చింది. వీడు, ఈ కపట నటుడు మృత సంజీవుని విద్య సాధించాడు. నా మాట నమ్ము వృషపర్వ, వీడెవడో నా వేషంతో మీ అసుర కులాన్ని మోసగించాడు ఇన్నాళ్ళు. నేనే అసలు శుక్రుణ్ణి. నేను పులోమా భృగు మహర్షి యొక్క పుత్రుణ్ణి, నన్ను నమ్ము అన్నా. వెంటనే వృషపరువుడు, ఓ పరిజనులారా, ఈ మాయావిని మందిరం నుంచి, నగరం నుంచి, మన రాజ్యం నుంచి వెళ్ళగొట్టండి. మన గురుదేవుల రూపంలో ఉన్నందువల్ల ఆ రూపాన్ని గౌరవించి ప్రాణాలతో విడిచిపెట్టండి అన్నాడు వృషపరువుడు. అసలు శుక్రుడిని పారద్రోహం అన్నాడు. చూశారా, కపట శుక్రుడు భేష్ అన్నాడు. నలుగురు రాక్షస వీరులు గబగబా అసలు శుక్రుడి దగ్గరికి వచ్చారు. బెదిరింపుగా చూశారు. ఆగండి, అసలు శుక్రుడు హుంకరించాడు. మీకు విద్యాబుద్ధులు చెప్పి మీకోసం కఠోర తపస్సుతో మృత సంజీవిని విద్యను సాధించిన నన్నే అవమానించి అనుమానిస్తారా? అందుకు శిక్షగా నిరంతర అపజయాలతో అఘోరించండి అని శాపం పెట్టాడు. చూసారా, గురు శాపవాక్కు వదిలిపెట్టాడు. శుక్రుడి యొక్క కంఠస్వరం సభలో మారుమోగిపోయింది. ఆవేశంగా అడుగులు వేసుకుంటూ సభలో నుంచి వెళ్ళిపోయినాడు అసలు శుక్రుడు. ఆ తర్వాత ఈ నకిలీ శుక్రుడు కూడా మాయమైపోయినాడు. నేరుగా ఇంద్రలోకం వెళ్ళిపోయినాడు. వెళ్ళి బృహస్పతి, ఇంద్రుడు ఇద్దరు సమావేశమైనారు. ఏం జరిగిందని అడిగాడు ఇంద్రుడు. 10 ఏళ్లు గడిచిపోయినాయి, శుక్రుడు రానే వచ్చాడు, మరి మా జయంతి కూడా వచ్చేసిందా గురుదేవా అని అడిగాడు ఇంద్రుడు. శుక్రుడికి మృత సంజీవిని లభించింది. దురదృష్టం ఏంటంటే మా పుత్రిక శుక్రుడిని వశపరుచుకుంది, కానీ తపోభంగం చేయలేకపోయింది కదా అని బాధపడుతూ ఉన్నాడు ఇంద్రుడు. అసలు విషయం చెబుతాను వినవయ్యా ఇంద్ర. శుక్రుడు వృషపర్వుడు ఆస్థానానికి వచ్చాడు, కానీ రాక్షసులందరూ నన్నే తమ గురువుగా నమ్మారు. మోసగాడని మాయావేని నిందించి అసలు శుక్రుడిని వెళ్ళగొట్టారు. నేను ఆడిన నాటకం ప్రకారం మృత సంజీవిని ఈ పాటికి నాకు సిద్ధించి ఉండాలి అని
వృషపరువుడు నిశ్చయించుకున్నాడు, మృత సంజీవిని ప్రయోగం ప్రస్తావన వస్తే నా నాటకం బట్టబయలవుతుంది, అందుకని నేను వచ్చేశాను అన్నాడు. అవును గురుదేవా, అది ప్రమాదమే, మరి ఏం చేద్దామన్నాడు ఇంద్రుడు. ఏం చేయాలో చేశానుగా మహేంద్ర, శుక్రుడు రూపాన్ని విడిచిపెట్టేశాను అన్నాడు. ఇక నేను రాక్షసుల నగరానికి వెళ్ళను. అంతేకాదు, అసలు శుక్రుడు కోపం వచ్చి నిరంతర అపజయాలతోటి అఘోరించండి అని శాపం కూడా పెట్టిపోయినాడు. అది మనకు ఉపయోగమే కదా. ఇది మరి ఆ తర్వాత ఏమైంది అనేటువంటి విషయాన్ని రేపటి రోజు కలుసుకొని ముచ్చరించుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ఈ ఛానల్లో వచ్చే వింటూ ఉండండి, లైక్ చేయండి, మీ కామెంట్ కూడా పెట్టండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేసి కనీసం 10 మంది మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఈ వీడియో హైప్ అనే బటన్ ఉంటుంది, అది నొక్కారంటే మరింత మందికి ఈ వీడియో వైరల్ అవుతుంది అని మీతో సవినయంగా మనవి చేస్తూ, వింటూ ఉన్న మీకు, చెప్పిన నాకు, తమ ఛానల్ ద్వారా ప్రసారం చేసినటువంటి అక్కునూరి వారికి నవగ్రహ అధిదేవతలందరూ కూడా చల్లగా రక్షించుగాక. స్వస్తి సర్వేషాం. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మోహనవాణి.